హాయ్ హలో వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు అయితే టైం 6 అయిందండి. మా పిల్లలు అయితే ఆల్రెడీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. నేను ఈరోజు ఏం కర్రీ చేశానో చూపిస్తాను. ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి. ఈ కుక్కర్లో అయితే దోసకాయ పప్పు అయితే నేను పెట్టాను, ఉడుకుతుంది. ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే వేసేసాను. ఇదిగోండి, మార్నింగ్ అయితే ఇలా ఉంది వెదర్. మబ్బు అయితే ఉంది, మబ్బు అయితే బాగానే పట్టింది. ఇంట్లో టీ పెట్టుకోవడానికి పాలైతే అయిపోయినాయండి. మా పిల్లలు కూడా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు. బయట ఎవరైనా ఉన్నారా అని వచ్చి చూస్తే ఎవరు లేరండి. చిన్నపిల్లలు కూడా ఎవరు లేరు. ఇదిగోండి, ఎవరు లేరు ఇంకా బయట. కొంచెంసేపు చూస్తాను, ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని అయితే పంపిస్తాను. ఇదిగోండి, మార్నింగ్ మార్నింగ్ లేపుతుంది అందరినీ కోడి. రాత్రి అయితే వర్షం పడింది అనుకుంటానండి. మొత్తం నేలంతా తడిగా ఉంది. వర్షం అయితే పడింది రాత్రి. మా కారు కూడా బాగా కడిగింది వర్షం, మేము కడిగే పని లేకుండా. ఇంకొంచెం ఉందండి, కడగాలంటున్నారు. ఎప్పుడు కడుగుతారు. ఇదిగోండి, మా ఇంటి పక్కన అయితే మునక్కాయ చెట్టు అయితే ఉంది. దీనికి కాయలు ఉన్నాయా? కనిపిస్తున్నాయండి. ఇదిగోండి, ఇక్కడ ఒక కాయ అయితే ఉంది. అసలు ఈ చెట్టుకైతే బాగా కాస్తాయండి కాయలు. ఇప్పుడైతే లేవు. ఇంక ఇది వచ్చేసి మా కొబ్బరి చెట్టు. హాయ్ హాయ్ చెప్పు. దూడ నన్నే చూస్తుంది. అసలు ఈ మ్యూజిక్ ఎంత బాగుందంటే, మీకు వినిపిస్తుందో లేదో వీడియోలో చూడండి, ఒక్కసారి అయితే వినండి. ఇవన్నీ పల్లెటూరులోనే సాధ్యమండి. ఈ కోయిల అరుపు, కోడి కూత, ఇంకా వచ్చేసి కాకులు చాలా అయితే మంచి మ్యూజిక్ అయితే ఇస్తున్నాయి. మార్నింగ్ మార్నింగ్ లేవగానే మైండ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి పల్లెటూరులో అయితే. అండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా దీనికైతే పోపు పెడతాను. ఇదిగోండి, పోపు కోసం ఆయిల్ అయితే వేసేసాను. ఇంక ఇందులో పోపు దినుసులు వేస్తున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇంకా రెడ్ చిల్లీ. ఇంక ఉదయాన్నే బండ్లు అయితే స్టార్ట్ అయినాయండి అమ్మకానికి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను. పప్పు కూడా వేసాను. ఈ స్టవ్ ఏంటి ఇలా కాలిపోయిందని చూస్తున్నారా? నేనైతే ఒకసారి పెద్ద మంట వచ్చింది కదా అనేసి ఈ గ్యాస్కి అయితే నేను పిన్ అయితే వేయించానండి. ఆ పిన్ వేయించిన దగ్గర నుంచి పెద్ద మంట అయితే వస్తుంది. ఇవైతే నేను డైలీ దోశలు, ఇంకా మా రంజాన్ పండుగ వచ్చినప్పుడు
దీని మీదే నేను ఒక 2 మానికల పాయసం అలా పరవాన్నం అలాంటివి అయితే నేను వండాను. అప్పుడు వండినప్పుడు అయితే మంట ఎక్కువై ఇక్కడైతే ఇలా పడిందండి, ఈ మచ్చ అయితే పడింది. ఇది అయితే నేను ఎంత రుద్దినా అయితే పోవట్లేదు. స్టవ్ మార్చాలని నేను రీసెంట్గా అనుకుంటే వద్దు, స్టవ్లు అంత తొందరగా అయితే మార్చకూడదు, ఎందుకు నీకు ఇప్పుడు పనిచేస్తుంది కదా అని అన్నారు. అందుకనేసి ఇప్పుడైతే నా వర్క్ అవుతుంది అనేసి నేనైతే స్టవ్ అయితే ఏం మార్చట్లేదు. ఇంకా అయితే కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. పిన్ వేసిన దగ్గర నుంచి అయితే కుకింగ్ అయితే బాగానే అవుతుంది, ఫాస్ట్గా అయితే అవుతుంది. కానీ ఇదిగోండి చూడడానికి చూడండి ఎలా ఉందో. ఓకే, స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేస్తాను. మా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చే టైం అయింది. ఇప్పుడు రెడీ చేస్తే తర్వాత వాళ్ళని రెడీ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళని రెడీ చేయడం అంటే హడావిడి అలా అయితే కుదరదు. వచ్చాడు హీరో వచ్చాడు. ఎక్కడికి? టైం వచ్చేసి 6:55 అయితే అయింది. ఇప్పుడు 7:30కి మళ్ళీ బస్సు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు చూడండి, ఇప్పుడు వీళ్ళని నేను బతిమలాడుకోవాలి, లేవండి తొందరగా రెడీ అవ్వండి అనేసి. వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తీసుకురాపో రిషి. పాల ప్యాకెట్ అను టిఫిన్ తెచ్చుకోపో, స్నాక్స్ టిఫిన్ అవి తెచ్చుకో. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో చూడండి ఎంత సాఫ్ట్ దుప్పటి ఉందో. ఈ దుప్పటి 2 మాటలు మాట్లాడంటే ఏం చెప్పాడో చూసారా? హాయ్ ఫ్రెండ్స్, నా దుప్పటి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో అంట. ఈ దుప్పటి వచ్చేసి నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ 499. ఇది ఒకళ్ళకి మాత్రమే వస్తుందండి. అంత పెద్దగా కూడా ఏం లేదు ఈ దుప్పటి. చాలా సాఫ్ట్గా ఉంది కదా అనేసి నేను ఇదైతే తీసుకున్నాను. ఓయ్, నీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. ఇంకా టైం అయింది, అయితే స్కూల్కి పంపించానండి. చాలా హడావిడిగా అయితే అయింది. బస్ అయితే తొందరగా వచ్చింది అనేసి వీడియో ఏం క్లిప్ తీయలేదు. ఇదిగో మా కోసం అనేసి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాం. ఇదిగోండి, నేను టీలోకి అయితే బెల్లమే వాడతాను, బెల్లం పొడి. ఇదిగోండి, టీ గ్లాసులో పోసుకున్న తర్వాత 2 సార్లు ఇలా అయితే 2 సార్లు వేసుకుంటే టీ కూడా ఇంకా చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఓకే, నా కోసం అయితే టీ రెడీ. డ్రై అయితే చేస్తుంది వాషింగ్ మిషన్. ఇదిగోండి, ఇలా అయితే పైప్ పెట్టేసాం మేము. ఇంకా మా ఇల్లు లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి, భయపడమాకండి. ఇప్పుడే పిల్లలు వెళ్ళారు కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను ఎంత క్లీన్ చేసేస్తాను. ఒక్కసారి పిల్లలు వెళ్ళిన తర్వాత మా ఇల్లు ఎలా ఉందో చూడండి. ఇదిగోండి, నేను మా హస్బెండ్ అయితే టీ తాగిన కప్స్. ఇంకా కిచెన్ చూసారంటే ఇంకేం లేదు, మీకు హార్ట్ అటాకే. ఇవన్నీ నేను మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేయాలి. బట్టలు ఉతకడం అయితే అయిపోయిందండి. ఇవన్నీ తీసేసి ఆరేస్తాను.
ప్లాస్టిక్ సామాన్లు అయితే వచ్చినాయి. దించేనా? నేనైతే పెద్ద డబ్బాలు అడిగానండి, అవి లేవంట. ఒకసారి చూడమ్మా, ఏమన్నా నచ్చితే తీసుకుందు కానీ అనేసి అన్నారు. అందుకనేసి తించాను. చిన్నవి వద్దులే, ఆ సైజ్ అయితే వాటికంటే చిన్నవి అవి. ఆ వద్దులే, అదే చెప్పు. 100 రూపీస్. ఇంకా ఎక్కువే అడిగాను అనుకుంటా. అన్ని రేట్లు ఎట్లా పెరిగిన అన్ని పెరిగిపోతున్నాయి, ఏం మిగులుతున్నాయి మాకు మాత్రం. రూపాయి నెలగట్లా బాగుంది. చాట్ ఎంత? చాట కూడా ఎంత? 100 రూపాయలా? టబ్బు తీసుకోరా? టబ్బులు ఉన్నాయిలే. స్టూల్ కూడా ఏమొద్దా? ఉన్నాయి, తీసుకున్నాను. ఉన్నాయి. ఆ బాక్సులే పిల్లలకి కర్రీ వేయడానికి లేవని. చాలు వద్దు. ఉంది. ఇదిగోండి, మా పల్లెటూరులో అయితే అన్నీ దొరుకుతాయి. ఇంకా బట్టలన్నీ ఉతికేసాను. ఇలా పాపం రోడ్ల మీద తిరిగి అమ్మే వాళ్ళ దగ్గర అయితే బేరం నేనైతే అంతగా అయితే బార్గెన్ అయితే చేయను. ఇదిగోండి, ఈ సెట్ అయితే నేను తీసుకున్నాను. 100 రూపీస్కి అయితే ఇచ్చింది. ఇంకా చూడండి, బెడ్షీట్ కూడా నేను మార్చేసాను. ఇవైతే నేను మీషోలో అయితే ఆర్డర్ చేశానండి, ఈ పిల్లో కవర్స్ అయితే. ఇక ఈ బెడ్షీట్ వచ్చేసి మెట్రోలో అయితే తీసుకున్నాను. ఇంకా మా కిచెన్ గిన్నెలన్నీ తోమేసాను. సింక్ అయితే ఖాళీ. ఇంకా నా చైర్ కూడా సిద్ధంగా ఉంది. ఇంకా కాస్త రిలాక్స్ అవుతాను, టీవీ చూసుకుంటూ రిలాక్స్ అవుతాను. ఈ చైర్ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పానండి. ఈ చైర్ వచ్చేసి మాకు 1200 అయితే పడింది. దీనికి 4 స్టెప్స్ అయితే ఇచ్చాడు. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనుకుంటా. ఇంకా థర్డ్ స్టెప్, ఇంకా లాస్ట్ది అయితే ఇంకా మంచం లాగా ఇలా అయితే అవుతుంది. ఆల్రెడీ మీకు చూపించాను, ఇంకోసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదైతే లాస్ట్ స్టెప్. బాక్సెస్ క్యూట్గా బాగున్నాయి. దీంట్లో నేను స్నాక్స్, ఏమైనా పిల్లలకి స్నాక్స్, కర్రీస్ అయితే బాగుంటాయనేసి ఇంకా 3 అయితే సెట్ వచ్చినాయి కదా, ఇదైతే తీసుకున్నాను నేను. ఇవే స్టీల్ షాప్లోకి వెళ్తే నాకు తెలిసి ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 80 రూపీస్, 50 రూపీస్ అయితే చెబుతారండి. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఇంకా మా పిల్లలకైతే ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను, ఇల్లు కూడా సర్దేసుకున్నాను. కర్రీ అయితే ఉంది కదా, ఇంకా రైస్ కూడా ఉడుకుతుంది, రైస్ కుక్కర్లో వేసేస్తాను. ఇంకంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అసలు వీడియో నేను ఎందుకు తీయలేదంటే బన్నీ మీద ఉన్నాడు కదా అనేసి ఆయన్ని చూపించలేదు. లాస్ట్కి వచ్చి బాయ్ బాయ్ అంట. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.